1 బై ఇది ఎంత సార్ 1 బై 1 2 3 4 5 5 అని అంటే 7 ఇంటూ ఇది ఎన్నో ప్లేస్లో ఉంది 5వ ప్లేస్లో ఉంది 1 బై 7 ఇంటూ 10 పవర్ 5 అంటే 10 పవర్ 5 బై 7 10 పవర్ 5 బై 7 అంటే దీన్ని 10 తోటి మల్టిప్లై చేస్తే ఒక డాట్ ఇక్కడికి మూవ్ అవుతుంది 10 స్క్వేర్ తోటి మల్టిప్లై చేస్తే ఇక్కడికి మూవ్ అవుతుంది 10 పవర్ 5 అంటే 1 2 3 4 5 1428.5.7 1428.57 ఇది ఎంత అంటే సార్ ఒకసారి చూడండి సార్ ఇదేమో 10 పవర్ 5 10 పవర్ 1 డివైడెడ్ బై 7 చేస్తేనే నాకు 1 పాయింట్ వచ్చింది 10 స్క్వేర్ చేస్తే నాకు 14 పాయింట్ అది 10 పవర్ 5 ఇది 10 పవర్ 5 10 స్క్వేర్ డివైడెడ్ బై 7 10 స్క్వేర్ అంటే 100 డివైడెడ్ బై 7 7 14ల 98 10 స్క్వేర్ చేస్తేనే నాకు 14 వచ్చింది ఫస్ట్ ఆప్షన్ 14 ఏమవుతుంది 10 పవర్ 4 చేస్తేనే నాకు 10 పవర్ 4 చేస్తేనే నాకు 14 ఇంటూ 14 196 142 నాకు ఎలా వస్తుంది 142 నాకు ఎలా వస్తుంది ఆర్ యూ ఆల్ విత్ మీ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్ 10 పవర్ 5 డివైడెడ్ బై 7 సో 10 పవర్ 4కి నాకు ఎంత వస్తుంది సార్ 196 వస్తుంది 196 ఇంటూ 10 బై 7 అంటే మళ్ళీ చేస్తే నాకు ఈ వాల్యూ వస్తుంది 5 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకుంటే చాలు 10 బై 7 10 చేస్తే ఒక డిజిట్ ఇక్కడికి మూవ్ అవుతుంది 10 స్క్వేర్ అంటే 2 డిజిట్లు 10 క్యూబ్ అంటే 3 డిజిట్లు 10 పవర్ 5 అంటే 5 డిజిట్లు 1428.5.7 1428.57 ఆర్ యూ ఆల్ విత్ మీ లేకుంటే దీన్ని మీరు 1 2 3 4 5 అంటే ఇది 1 బై 7 ఇంటూ 10 పవర్ మైనస్ ఇది ఎంత సార్ ఇది 1 బై 7 ఇంటూ 10 పవర్ మైనస్ 5 10 పవర్ మైనస్ 5 ఇది 10 పవర్ 5 బై 1428.5.7 చేసుకుంటే మీకు 7 వస్తుంది ఆర్ యు ఆల్ విత్ మీ ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయాల్సింది ఇది చూడండి సార్ ఇది కూడా చూడండి ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్ సచ్ దట్ డిగ్రీ 2 చాలా సార్లు క్లాస్లో ఈ మెథడ్ చెప్పాను సార్ డిగ్రీ 2 ఉంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 30a మైనస్ 20b ప్లస్ 325 ఈజ్ ఈక్వలెంట్ టు 0 డిగ్రీ 2 ఉంది డిగ్రీ 2 ఏదైతే సమీకరణానికి ఉందో దాన్ని మనము ఏ ఇంటూ బి ఈక్వలెంట్ టు కే ఫామ్లో రాసుకోవాలి డిగ్రీ 2 గనక ఉంటే ఒక సమీకరణంలో డిగ్రీ 2 ఉంటే దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 కారణాంకాలుగా రాసుకోవాలి ఇది నేను క్లాస్లో 10 ప్రాబ్లమ్స్లో చెప్పాను మళ్ళీ ఏపీపీఎస్సి గ్రూప్ 1లో కూడా ఇదే మోడల్ వచ్చింది ఆ గ్రూప్ 1 వీడియో కూడా మనకు యూట్యూబ్ లైవ్ క్లాస్లో ఉంది దాంట్లో కూడా ఈ కాన్సెప్ట్ చెప్పాను చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దయచేసి నేర్చుకోండి వచ్చే ఛాన్స్ ఉందని కూడా నేను చెప్పాను డిగ్రీ 2 ఉంది డిగ్రీ 2 ఉంటే దీన్ని ఏ స్క్వేర్ మైనస్ 13a ప్లస్ 225 ఎందుకు సార్ అని అంటే ఇది ఏ మైనస్ 15 హోల్ స్క్వేర్ అయింది ఇది బి స్క్వేర్ మైనస్ 20b ఇది ప్లస్ 100 ఈక్వలెంట్ టు 0 ఇది ఎంత అయింది బి మైనస్ 10 హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 0 అయింది రైట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్గా రాసుకున్నాను రైట్ ఏ మైనస్ 15 హోల్ స్క్వేర్ అండ్ బి మైనస్ 10 హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ 30a ప్లస్ 225 325ని 225 ప్లస్ 100గా రాసుకున్నాను సో ఇలా రాసుకోవడం దీన్ని సపరేట్ చేశాను దీన్ని సపరేట్ చేశాను క్వశ్చన్ చూస్తూనే ఉంటే నాకు అర్థమైపోతుంది రైట్ ఈ రెండు ఈక్వలెంట్ టు 0 కాబట్టి ఏ వాల్యూ ఖచ్చితంగా 15 కావాలి బి వాల్యూ ఖచ్చితంగా 10 కావాలి ఏ 15 బి 10 జీసీడీ ఆఫ్ 10, 15ల గాసాబా ఎంత 10, 15ల గాసాబా ఎంత గాసాబా ఎప్పుడు ఎలా కనుక్కుంటాం చిన్న నంబర్ తీసుకుంటాం మిగతా అన్ని నంబర్లను చిన్న నంబర్ డివైడ్ చేయాలి 15 డివైడ్ 15ని 10 డివైడ్ చేయట్లేదు దీని యొక్క కారణాంకము 5 జీసీడీ ఆఫ్ 10, 15 ఆన్సర్ 10 ఉండాలి 10 యొక్క కారణాంకం అని ఉండాలి 15, 20 వచ్చే ఛాన్సే లేదు
10 అయితే ఏ ఛాన్స్ లేదు, 15ని 10 భాజించట్లేదు, కాబట్టి ఆన్సర్ ఎంత 5. కాబట్టి ఆన్సర్ ఎంత 5. డిగ్రీ 2 గనక ఉన్నప్పుడు ఇక్కడ చాలా సింపుల్గా మనము డైరెక్ట్గా ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ ఫంక్షన్లు 2 వర్గాలను యాడ్ చేస్తే 0 ఎప్పుడు వస్తుంది సార్? ఐదర్ ఇదైనా 0 కావాలి, ఇదైనా 0 కావాలి. 0 కాకుండా మిగతా వాల్యూ తీసుకుంటే ఇది గ్రేటర్ దాన్ 0 అవుతుంది, ఇది కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. గ్రేటర్ దాన్ 0 ప్లస్ గ్రేటర్ దాన్ 0 గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అంటే ఖచ్చితంగా ఏ వాల్యూ 15 వచ్చి ఉండాలి, బి వాల్యూ 10 వచ్చి ఉండాలి. జీసీడీ ఆఫ్ 10, 15 గాసాబా చేసేటప్పుడు చిన్న నంబర్ పైనే దృష్టి ఉండాలి. ఆన్సర్ చిన్న నంబర్ అయినా ఉంటుంది, లేకుంటే దాని యొక్క కారణాంకమైనా ఉంటుంది. 10 అయినా కావచ్చు, 10 యొక్క కారణాంకమైనా కావచ్చు. 15ను 10 డివైడ్ చెయ్యట్లేదు, కాబట్టి ఆన్సర్ ఎంత 5. ఇది కూడా నాకు తెలిసి 30-45 సెకండ్స్లో అయిపోతుంది. కొంచెం లాజిక్ గనక మీ టీచర్ ఈ డిగ్రీ 2 మోడల్ క్లాస్లో డిస్కస్ చేసుంటే మీరు చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు. 30 నుంచి 45 సెకండ్స్లోగా ఈ క్వశ్చన్ అయిపోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్ క్వశ్చన్ని సాల్వ్ చేసే విధానం